భక్తి టీవీ సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జగన్మాతకు భక్తులంటే ప్రీతి, భక్తులకు అమ్మంటే నమ్మకం. అందుకే అమ్మవారిని ప్రతిరోజు అర్చిస్తూ నిత్య పూజలు చేస్తుంటారు. ఆది పరాశక్తిని ఎన్నిసార్లు స్తుతించినా తనివి తీరదంటూ నిత్య పూజలు చేస్తూ స్మరిస్తుంటారు. ఆ చల్లని తల్లి కరుణా వీక్షణల కోసం పరితపిస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు అమ్మవారిని. ఆ జగన్మాతకు సర్వేశ్వరికి ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లు. ఇందిరానగర్ కాలనీలోని శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో ఎల్లమ్మ దేవిక విగ్రహ ప్రతిష్టను చేసుకున్నారు అక్కడి భక్తులు. ప్రతిష్ట జరిగినప్పటి నుండి అమ్మవారికి నిత్య పూజలు, అభిషేకాలు అందుకుంటూ భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ అమితమైన మహత్యాన్ని చూపుతోంది ఆ తల్లి. ఈ నేపథ్యంలో దేవాలయంలో మండలకాల పూజను పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ఆనతి కాలంలోనే అత్యంత ఖ్యాతిగాంచిన ఎల్లమ్మ దేవాలయంకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి అభిషేక కార్యక్రమాలను మనము ఒక్కసారి తిలకిద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో కల ఇందిరానగర్ కాలనీలో నూతనంగా నిర్మితమైన శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట జరిగి నేటికి 41 రోజులు అయిన సందర్భంగా మండల పూజా కార్యక్రమాన్ని ఘనంగా చేపడుతున్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో మండల పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లను అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లను చేస్తున్నారు. గణపతి పూజ కోసం కలశంను ఏర్పాటు చేశారు. హోమాది కార్యక్రమాల కోసం మహిళలు అంతా హోమగుండంను ఆవు పేడతో అలకి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించారు. దేవాలయ ప్రాంగణంలో గల పోతురాజుకు పసుపు రాసి అలంకరించి పూలమాల వేశారు. పూజా కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు కట్టేందుకు కంకణాలను సైతం రెడీ చేశారు. అమ్మవారిని అభిషేకించేందుకు సిద్ధం చేసి అందరికీ బొట్టు పెట్టారు వేద పండితులు. అందరికీ అక్షంతలను ఇచ్చి అమ్మవారికి నమస్కారం చేయించారు. గోత్ర నామాలతో పూజ గావించారు. దేవాలయంలో ప్రతిష్ఠ అయిన తరువాత 41 రోజు నిష్ఠ పూజలు గావించి మండలకాల పూజలను చేపట్టారు. ఎలాంటి దోషాలైనా పోవడానికి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియచేశారు వేద పండితులు. అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. మొదటగా జలంతో అమ్మవారికి అభిషేకం కావించారు. అనంతరం క్షీరంతో అభిషేకం కావించారు. పెరుగుతో అభిషేకాన్ని చేశారు. తేనె, నెయ్యి, చక్కెర, పెరుగు, పాలను కలిపి పంచామృతాలతో ఆ సర్వేశ్వరిని అభిషేకించారు. కొబ్బరి నీటితో అభిషేకాన్ని చేశారు. అమ్మవారి అభిషేకాన్ని తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరించి ధూపం వేసి మంగళహారతినిచ్చారు. అనంతరం మరల జలాభిషేకం కావించారు. పసుపుతో అభిషేకం గావించి హరిద్ర అభిషేకాన్ని చేపట్టారు. కుంకుమతో అభిషేకం గావించారు. గంధంతో అభిషేకించారు. భస్మంతో అమ్మవారికి అభిషేకాన్ని చేసి అమ్మవారికి అభిషేకించిన ఆ జలాలతో అందరికీ సంప్రోక్షణ గావించి అమ్మవారి అనుగ్రహం కలగాలని దీవించారు. అనంతరం అమ్మవారికి మంగళ హారతినిచ్చారు. అభిషేక అనంతరం దేవాలయాన్ని శుభ్రం చేసి అమ్మవారికి అలంకరణ గావించారు. అమ్మవారికి పట్టు చీరలను సమర్పించారు. నానావిధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు.
అలంకరణ కావించి భక్తులకు దర్శన భాగ్యంను కలిగించారు. అత్యంత ముక్త మనోహరంగా శోభానీయంగా అమ్మవారు ఆసీనులై తీరొక్క పూలను తన సిగలో ధరించి నాగేంద్రుని నీడన సేద తీరుతూ చల్లని చూపులతో కరుణా వీక్షణలను కురిపిస్తుంటే ఆ సర్వలోకాలను సంరక్షించే ఆ తల్లిని దర్శించేందుకు తరలివచ్చిన భక్తులు అమ్మ రూపాన్ని చూసి మురిసిపోయారు. సర్వదా నీవే రక్ష తల్లి అంటూ ప్రాణమిల్లారు. श्री परमेश्वर प्रतिष्ठा श्री परमेश्वर दक्षिण दिक्पाके श्रीशैलस्वामिपदस्य कृष्णा गोदावरी समस्त ब्राह्मण हारी हार गुरु चरण सन्निधो अंदर చేత లక్షణ నమస్కారం చేసుకోండి. అందరి చేత లక్షణలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. శుభ వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కర్ణే ఏవం గుణ విశేష విశిష్టాయ నమస్కారం శుభదితో కుల దేవత గ్రామ దేవత మాతృ పితృ దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా విశేషేణ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవత అందరూ చెప్పాలి. దేవి దేవత విగ్రహ ప్రతిష్ట నంతర మండలకాల మూర్తి మండలకాల ఆధ్యాంత దివసేన విశేషేణ పంచామృత అభిషేక విశేషేణ మూల మంత్ర హవనాట్య అహం కరిష్యే. శర్మ గారు అందరు గోత్రాలు అడగండి. అందరు గోత్రనామాలు చెరుకునల గోత్రం మల్లేష్ నాగేశ్య యాదమ్మ ధర్మస్వామి రాజు స్వాతి నాగేశ్య వంశ గోత్ర దోస్య రమేష్ నాగేశ్య కన్యా నాగేశ్య ఆశి నాగేశ్య రాజ్ నాగేశ్య సత్యనారాయణ నాగేశ్య లక్ష్మీ నాగేశ్య సహా కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధార్థం సిద్ధార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధార్థం విశేషేణ మండలకాల మూర్తి విగ్రహ అభిషేక పూజాంచ అహం కరిష్యే. విశేషంగా పూజ అయిన తర్వాత అటు మండల కాలంలో మనం యంత్రానికి పూజించాం. మొత్తం ఇదంతా కూడా 90 రోజుల కార్యక్రమం. అటు 41 రోజులు యంత్రాలకు పూజ. ఆ 41 రోజులు పూజ అయిన తర్వాత 9వ తారీఖు ప్రతిష్ట అయింది మన దగ్గర. అంటే 7-9 9వ తారీఖు నుండి మన మండల కాలం అన్ని 41 రోజులు. అటు 40 ఇటు 40 80 రోజులు. ఈ 80 రోజులు ఒక చేసిన కార్యక్రమాన్ని ఫలితమే ఈ 41 రోజులు. అంటే మూర్తి విగ్రహం ఎందుకు ఉంటుందంటే కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి. అంటే విగ్రహాలు ఆ రోజు సమయంలో పెట్టడానికి కుదరకపోతే యంత్రం పెట్టి ఆ విగ్రహం అనామతిగా పెట్టేవాళ్ళు. తర్వాత రెండవ రోజు 3వ రోజు విగ్రహాన్ని కదిలించేవాళ్ళు. అంటే కదిలించడం అంటే సరిగా పెట్టడం.
అటువంటి దోషం రావద్దు అని చెప్పి ఈ మండలకాల పూజ చేసి, ఈ మండలకాల పూజ అయిన తర్వాత మూలమంత్ర హవనాలు చేసి, హవనాలు చేసిన తర్వాత హోమం చేసి, ఆ హోమం చేసిన తర్వాత ఆజ్యం వంటి నెయ్యిని తీసుకుని విగ్రహానికి రాస్తే అటువంటి కళాదోషాలు ఏమన్నా పోతాయని మండలకాల పూజని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలకాల పూజ అయిన తర్వాత ఈ రోజు నుండి మీరు ఏదైతే రూల్స్ పెట్టుకుంటారో, మీరైతే రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు, ఎన్ని గంటలకు గుడి తెరవాలి, ఎన్ని గంటలకు మూసుకోవాలి, ఎన్ని గంటలకు అవన్నీ ఓకేనా. అందరూ కూడా మీ మనసులో ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు చెప్పుకోండి, చేతులు అక్షంతలు పట్టుకుని అమ్మవారి నమస్కారం చేసుకోండి. కలశైన గంధ కుంకుమ రభ్యస్య ఓం కలశస్తవ గైరద్ధకండే విష్ణుసమాశ్రితః సర్వే సప్తదీపాల సుందర సర్వే కలశా పుష్పమాశ్రితః నమస్కారం కురియతు. అందరూ నమస్కారం చేసుకోండి. ధ్యానం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే దేవి మహాదేవి శివాహే కృతం నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః అభివాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శుద్ధోదకైన స్నానం. ఆ కలశం నీళ్ళు అందరి సంప్రోక్షణ చేసి కలశాన్ని అందరూ తాకించి ఆ బిందె ముందుగా పోయండి. తర్వాత పంచామృత అభిషేకం ప్రారంభం చేయండి. అందరూ వీక్షించాలి. ఈరోజు గర్భాలయంలో అయ్యగారు అభిషేకం చేస్తారు కాబట్టి అభిషేకం మొత్తం అయ్యగారు చేస్తారు కాబట్టి మీరు అందరూ వీక్షించాలంటే. మాతా మహారాజ్ఞికి ఓం భవే భవే నాది భవే భవస్పదాన్ భవద్భవాయ నమః. దేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతాయ నమో పరమాత్మనాయ నమః. సర్వేభ్యః సర్వధర్మేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. రుద్ర ప్రచోదయాత్. బ్రహ్మాదిపతిర్బ్రహ్మణాదిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్నమభూతోదయసమే నమః. నమస్తే అస్తు తన్మనే బాహుభ్యాం తదే నమః. శివాదరవ్యాయ తమతయానో రుద్రనుడయా స్తనుకాశంతమయా గిరిజందావిజాగరీః. శివాం గిరిత్రదాం కురు మాహి గుంజే పురుషం జగదో. సర్వమిజ్జగదయక్ష్మగుం సుమన నమస్తే అస్తాగదాయ నాదదాగ దుష్టమే సంభవే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ మృత్యుంజయాయ సర్వేశ్వర కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమః బలాయ నమః బలప్రవదనాయ నమః సర్వభూతబలాయ నమః ఆత్మనాయ నమః. అగారేభ్యో నగారేభ్యో గౌరగౌరాదరేభ్యః సర్వేభ్యః సర్వధర్మేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సత్వరుధార విద్వగే మహాదేవాయ ధీమహి తన్నో క్షీరోదకేన స్నానం సమర్పయామి. ఆప్యాగస్వతమేతదే విశ్వదస్వ అవిష్ణియో. ఓం తద్క్రమణం నాగనిషంగేశ్వరస్వవాజినః.
शरणमहं प्रपद्ये ध्यानवादशयस नमामसो मामराति यतो नृहाति भेदः दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः आमग्निवर्णादपजा जलन्ति वैरोचन कर्मफले च दुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरजितरजे नमः नमो देवे महादेवे शिवाभे कृतं नमः मुद्रायै नितां प्रणदास्मः माता महाराज्ञी की డాడీ అదిగా జర దగ్గర नमस्ते अस्तु भगवः यासे सहस्रं हेतयोन्यमस्मन्निवन्दुताः सहस्राणि सहस्राणि भूवस्तवहेतयः आशाढ्यजानो भगवत्पराचीनाम्नः पुरुदे सहस्राणि सहस्रदूरीरुद्रादि भूम्याः अस्मिन् महत्तर्नवे परीक्षे अभवादि गन्धाः सर्वाः नीलग्रीवाश्मिगन्धादिवगं रुद्र उपस्थिताः ये वृक्षेषुपिञ्जरा नीलग्रीवो विलोहिताः ये भूतानामधिपतयो विशिखतकवर्तिनः ये अन्ये विविद्यन्ति पात्रेषु विबुधोजनान्नो एतावन्तश्च भूयागुञ्जश्च दिशो रुद्राभिदास्ते तेषां सहस्रयोजने सर्वमंगलमांगल्ये
तल्ली की माता महारानी की ओम हरिद्राभिषेकम् ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके त्र्यंबके देवी नारायणी नमोस्तुते रेणुका यल्लम्मा तल्ली की जय हरिद्राभिषेकानि समर्पयामि कुंकुमाभिषेकम् दिव्या कामिन्यां कामसंभवा ओ भगवते कसामं पिबतरत्वः माता महाराज्ञी की कुंकुमानंतर भस्मम् गन्धद्वारान्धराधरिचारित्यमुष्टाङ्गरीषणे గంధం ఒక ప్లేట్ ఒక ఇస్రాకి అన్ని బొట్టు తీసిస్తారు మీకు పెట్టుకోవడానికి పసుపు కుంకుమ తీసిస్తారు భస్మాభిషేకం త్రయంబకం నిదామగే సుగంధిం పుష్టివర్ధనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే ఓం త్రయంబకం నిదామగే సుగంధిం పుష్టివర్ధనం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతావనే माता महारानी की जय देशो मातृरूपेण संस्थितां नमस्तस्ते 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 ఇప్పుడు ఒక 20 నిమిషాలు
సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.